ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్లో ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్న ట్రెండ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ కాజింగ్ దట్ యాక్చువల్లీ? మోర్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ అండి. అండ్ జనరల్లీ మనకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఇది ఎక్కువైపోయింది. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే జెనెటిక్ దిస్ థింగ్ కూడా ఇట్ కాజెస్. అండ్ ఇప్పుడు మనలో అంటే జనరల్లీ మనకి ఇండియాలో ఏముంటుంది, మనకు ఇన్ క్యాస్టే మ్యారేజెస్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ కల్చర్ ఉంది. సో దాంతో ఏమవుతుంది, కాలక్రమేణా ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ 50 years or 100 years డౌన్ ద లైన్ జీన్స్ విల్ గెట్ మోర్ వీకెండ్. బయట సైడ్ మీకు ఏముంటుంది అంటే ఈ టైప్ ఆఫ్ క్యాస్ట్ బైఫర్కేషన్స్ ఉండవు. సో దాంతో వాళ్ళ జీన్స్ విల్ బి గెటింగ్ అంటే మిక్స్చర్ ఆఫ్ జీన్స్ అయ్యి మనకేమవుతుంది అంటే మనకున్న ఒక అడ్వాంటేజ్ జెనెటిక్స్లో ఆల్వేస్ ఎ స్ట్రాంగ్ జీన్ విల్ ఓన్లీ ప్రజెంట్. సో దాంతో బయట సైడ్ ట్రెండ్ మనం చూసినా వాళ్ళు మోర్ ఆఫ్ ఆర్గానిక్ వే ఇప్పుడు అండ్ మోర్ ఆఫ్ ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రిక్ట్ వర్క్ టైమింగ్స్. మొన్న రీసెంట్గా ఈ చైనాకి వెళ్ళిండే, అక్కడ మార్నింగ్ 9 to 5 స్ట్రిక్ట్ గవర్నమెంట్ హ్యాస్ ఎన్ఫోర్స్డ్ ఎ రూల్. 9 to 5 ఎట్ ద మ్యాక్స్ 7 ఓపెన్ ఉండాలి. ఏ రీటైల్ అవుట్లెట్ కానీ కమర్షియల్ అవుట్లెట్ కానీ ఏదైనా. వై? బికాస్ ఆఫ్టర్ 7 యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి దే హ్యావ్ దిస్ థింగ్. అంటే ప్రీవియస్లీ బిఫోర్ ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అండ్ ఒబేసిటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ చైనా. సో బిఫోర్ లైక్ ఇఫ్ యూ టాక్ లైక్ 8 years or 9 years బిఫోర్ ద ట్రెండ్. బట్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే దే హ్యావ్ రీఇన్ఫోర్స్డ్. అంటే అవన్నీ కమ్యూనిటీ పార్క్స్ పెట్టడం కానీ, లేకపోతే ఈ టైప్ ఆఫ్ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెట్టడం కానీ. సే ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆఫ్టర్ 7 or దిస్ థింగ్ యూ విల్ హ్యావ్ టు పే సపరేట్ లైసెన్స్ ఛార్జ్ ఫర్ దట్. సో జనరలీ అంటే దీస్ ఆర్ ద మెజర్స్ వేర్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ ఇన్ changing the lifestyle or giving a very good health to its citizen. So that also plays a part actually. ఇది గవర్నమెంట్ నుంచి రావడం అనేది చాలా పెద్ద విషయం. అది అంటే ఏదో ఎక్కడో అలా మోగుంటుంది. నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు నార్మల్ ఇక్కడ అలవాటు కదా, అంటే 9 o'clock 8 o'clock డిన్నర్ చేయడం అలవాటు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు జపాన్లో కూడా అంతే, మనకు 5:30 తర్వాత ఎవడు తినడు ఈవినింగ్. ఓన్లీ లైక్ పార్ట్స్ ఆఫ్ మన ఇండియా శ్రీలంక ఇక్కడ సైడ్ తప్పితే ప్రపంచంలో మ్యాక్సిమం కంట్రీస్ విల్ ఈట్ లైక్ బిఫోర్ ట్వైలైట్ దే కంప్లీట్ దేర్ డిన్నర్. ఈ 4 AM బిర్యానీ గురించి మీ అభిప్రాయం ఏంటండి యాజ్ అ డయాబెటాలజిస్ట్? ఎందుకు మేడం అవి అంటే ఎక్కువ చేసుకోవడం తప్పితే 4 AM అంటే అదే మీరు అన్నారు కదా, అదే అంటున్నా. ఇక్కడ ఏముంటుంది అంటే యాక్చువల్ పండుకోవాల్సిన టైంలో నార్మల్లీ దట్ టైం మనకు స్లీప్లో రెమ్ స్లీప్ అని ఉంటుంది. రెమ్ స్లీప్, NREM స్లీప్ అని ఉంటుంది. సో మనం నార్మలీ సే ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు బెడ్ అట్ 10 o'clock టు ఎంటర్ ద డీపెస్ట్ పాసిబుల్ స్లీప్ వేర్ యువర్ ఎవ్రీ ఆర్గన్ రిలాక్సెస్, వీ కాల్ ఇట్ యాజ్ డీప్ స్లీప్, NREM. రైట్. సో దానికి ఎంటర్ కావడానికి యూ విల్ టేక్ ఆల్మోస్ట్ 3 hours. సో ఇప్పుడు మార్నింగ్ 4 o'clock మీరు లేచి బిర్యానీ తింటే ఇంకా మీకు డీప్ స్లీప్ వచ్చేది ఎప్పుడు? అదే కదా. సో దట్ ట్రిగర్స్ ఈవెన్ మోర్, ఇట్ వర్సన్స్ యువర్ హార్మోనల్ ప్రొఫైల్ ఈవెన్ మోర్. సో అట్లాంటి హ్యాబిట్స్ పెట్టుకుంటే ఇంకా ప్రాబ్లం కదా. అంతే అంతే. అకేషనలీ ఎప్పుడో ఒకప్పుడు సే వన్స్ ఇన్ ఎ వైల్, లైక్ వన్స్ ఇన్ 6 months ఆర్ దిస్ థింగ్, సే ఇట్ ఈస్ అన్ unavoidable situation, సే యు ఆర్ ట్రావెలింగ్ బై రోడ్ ఆర్ సంథింగ్, ఆర్ యూ హ్యావ్ టు బీ హెల్డ్ అప్ ఎట్ ఏ ఎయిర్పోర్ట్ ఆర్ దిస్ థింగ్, దట్ ఈస్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడైతే అంటే రెగ్యులర్గా అయితే అవసరం లేదు కదా మేడం, అది చెప్పేది.